అన్న చెప్పండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అసలు ప్రజలు ఏమంటున్నారు? అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ప్రజల కోసం అంటే అన్న 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ నుంచి మంచి మెజారిటీ వస్తుంది. నవీన్ అన్న 100% గెలుస్తారు. ఇక్కడ ప్రజల అందరూ పబ్లిక్ ఒకటే మాట చెప్తున్నారు, మన కోసం నవీన్ అన్ననే కావాలని, ఇక్కడ నవీన్ అన్ననే కావాలి అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే మంచి వచ్చే బురేకు నవీన్ అన్న అందరికీ చూస్తాడు, అందరికీ తీసుకుని వెళ్తాడు. పబ్లిక్కి అదే కావాలి, మనకి నవీన్ అన్న గెలవాలని. ఇక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేయలేదా? ఏ ప్లేస్ ఏం చేయలేదు అన్న. ఒక్కసారి కూడా ప్రెసిడెంట్ కార్పొరేటర్ ఇప్పటి వరకు కూడా మా గల్లీకి రాలేడు, తిరగలేడు. ఫోన్లు చేస్తే పబ్లిక్కి రెస్పాన్స్ ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. అందరికీ తెలుసు ఇక్కడ అందరూ ఎంకలు ఉన్న వాళ్ళు. ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు ఉన్నాడు, కార్పొరేటర్ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచే రాడిజం అందరికీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే రాడిజం తీసుకుని వచ్చారు ఇక్కడికి. వాళ్ళ ఎంకల్నే రాడిజంకి తీసుకొని తిరుగుతారు వాళ్ళే. మాకి చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రాడిజంకి అందరికీ తీసుకుని తిరుగుతున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా తీసుకుంటున్నారని. 100% చెప్తున్నా అన్న, రాడిజం ఎవరు చేయలేరు. వాళ్ళే పబ్లిక్ టాకే వాళ్ళే చెప్పుకుంటున్నారు. उन लोगों के लोग चेसो पब्लिक को बोल रहे कि ऐसो रॉडिज़म करते बोल के, उन लोग के लोग बोल रहे रॉडिज़म बोल के. इधर आओ नवीन अन्ना कने दिल से मिलते, नवीन अन्ना 100% मिलते, सबको ले लेके चलते और ऐसे दिल से सबको मिलते 100%. ఇక్కడ నవీన్ యాదవ్తో తిరిగే వాళ్ళంతా కూడా అంత ఆకు రౌడీలు. నవీన్ యాదవ్ నిజంగానే గెలిస్తే రౌడీలంతా జైలు నుంచి బయటకు వచ్చి వసూళ్ళ దందా చేస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఏం తెలుసు అన్న ఆయనకి ఏం తెలుసు? చిన్నప్పటి నుంచి మాకు నవీన్ అన్న తీసుకుని వెళ్ళిండు. మాకు ఎవరు వస్తారు ఏందో उन्हें बोलने का 100 बातें बोलता अन्ना. केटीआर 100 बातें बोलता. एक बार आके बस्सी में गलियों में पूछो, बोलो यूसुफगढ़ा, रहमत नगर, कृष्णा नगर, हर जगह आके पूछो, बोलो नवीन अन्ना अच्छे बुरे में किसके संगात था, क्या था, सबको मालूम है, पब्लिक को तेलसू. उन्हें खुद ही केटीआर को बद पीछे ऐसे ले लेके रॉडिज़म ले लेके घूम रहा हूँगा. उन्हें खुद ही ले लेके घूमता. सुने वो पूरे अफवाहें फैला रहा, उन्हें खुद ही पब्लिक को ऐसो थोड़ा पूरा वो कर दे रहा, पब्लिक को कर दे रहा, क्लैप कर दे रहा पूरा को पब्लिक को. नवीन अन्ना का कैसा है बोले तो आके मिले तो दिल से मिलते, अंदर की चीज़ को निलते होता ही अन्ना. और केटीआर 100 बातें बोल रहा, सब कुछ कर रहा. अभी तक जो एमएलए था एमएलए कुछ भी नहीं करा अभी तक. फिलहाल कुछ भी रहा क्या भी रहा 100 उल्टा కేసు బుక్ చేసిండన్న మా పైన. కేసులు బుక్ చేసిండు. కేసులు ఏదైనా ఉంటే పీటీ కేసులు ఏదేదో పెద్ద పెద్ద కేసులు వేసేసిండు. ఏం లేదన్న, 100% నవీన్ అన్న గెలుస్తాడు. इंडिपेंडेंट रे कितने 18,000 वोटांगी रे नवीन अन्ना को 100% వేరు. మంచి మెజారిటీ కోసం మేము ఆగుతున్నాం. 100% నవీన్ అన్నకు जिताना है यहाँ से 100% अन्ना. 100% जुबलीस छोड़ देके पूरा हर जगह टॉक, पूरा हैदराबाद में पूरा टॉक, पूरे जने हर कोई बोल रहे कि फोन करके नवीन अन्ना को जिताना है. नवीन अन्ना ही चुना మాకు అంతే అన్న. నవీన్ అన్ననే కావాలి మాకి, ఎవరు వద్దు. పబ్లిక్ చెప్తున్నారు రాడిజం గీడిజం ఏం లేదన్న, రాడిజం ఎవరు చేయలేరు అట్లా చెప్తున్నారు, పబ్లికే చెప్తున్నారు. ఎందుకు ఇయ్యారన్న? భయపడి కాదు, ప్రేమతోనే ఇస్తారు. ఇప్పుడు ప్రేమతోనే ఇస్తారు నవీన్ అన్నకి. ప్రేమనే నవీన్ అన్నకి, ప్రేమతోని నవీన్ అన్నకి ఓట్లు వేస్తారు అంతే. అంత ప్రేమ ఉంది అన్న పైన. అంటే ఆయనకి ఫేస్ వాల్యూ ఎక్కువ ఉంది అన్న. 100% చెప్తున్నా, పబ్లిక్ ఫేస్ వాల్యూతోనే వేస్తారు. పబ్లిక్ ఎట్లన్నా కూడా బయటికి వచ్చేసి కూడా వేస్తారు. పబ్లిక్ ఫేస్ వాల్యూ ఎక్కువ ఉంది అనేది. ఓకే.